మీ అందరి కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నా. ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు ఘనమైన కార్యములు మీ జీవితంలో జరిగించబోతున్నారు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞతా స్తోత్రములు. దేవా, నీ బిడ్డలైన వారు నీ సన్నిధానములో నీకు ప్రార్థిస్తుండగా ఎవరు ఏ ప్రార్థన అంశముతో వచ్చి ఉన్నారో ఆ ప్రార్థన అంశము వారి జీవితంలో నెరవేర్చమని అడుగుచున్నాము తండ్రి. మరి ముఖ్యముగా అనారోగ్యముతో బాధపడుతున్న వారిని జ్ఞాపకము చేసుకోండి. సంపూర్ణమైన స్వస్థత యేసు నామములో అనుగ్రహించమని అడుగుచున్నాము. షుగర్, బీపీ, హెచ్ఐవి, థైరాయిడ్, క్యాన్సర్ మొదలైన వ్యాధులన్నీ యేసు నామములో స్వస్థత కలిగించమని అడుగుచున్నాము తండ్రి. ఉద్యోగము లేక బాధపడుతున్న వారికి మంచి ఉద్యోగమును అనుగ్రహించమని అడుగుచున్నాము. వ్యాపారములను ఆశీర్వదించమని అడుగుచున్నాము దేవా. అదే విధముగా గర్భఫలము లేని వారికి గర్భఫలమును దయచేయమని అడుగుచున్నాము. సత్తు లేని దాన్ని ఇల్లాలుగా చేసే దేవుడవు మీరు దేవా. వారికి గర్భఫలమును అనుగ్రహించి ఘనతను ఆశీర్వాదమును దయచేయమని అడుగుచున్నాము. కుటుంబంలో సమాధానం లేక గలిబిలి స్థితిలో ఉన్న కుటుంబాలను దర్శించండి. వారి కుటుంబంలో సమాధానము దయచేయమని అడుగుచున్నాము. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. వారికి తెలివిని కలిగించండి, దివ్యగా వెలిగించండి. మంచి జ్ఞానముతో ఉన్నతమైన స్థితిలో వారు చదువులు సాగేటట్లు కృప చూపించమని అడుగుచున్నాము. అదేవిధముగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలైన వారిని దేవా దీవించండి దేవా. ప్రతి వారు మంచి మార్క్స్తో తండ్రి ఉత్తీర్ణత దయచేసి వారి యొక్క జీవితంలో దేవ ఉన్నతమైన మెట్లు ఎక్కేటట్లు కృప చూపించమని అడుగుచున్నాము. దైవభక్తి లేని వారికి దైవభక్తిని కుదిర్చండి. రక్షణ లేని వారికి రక్షణ కుదిర్చండి దేవా. నీ యందు భయమును బిడ్డలైన వారికి కలిగించి వారిని దేవా దీవెనకు పాత్రులుగా మార్చమని అడుగుచున్నాము. అదే విధముగా వ్యసనములతో బాధపడుతున్న వారికి వ్యసనము నుండి విడుదల దయచేయండి. స్వతంత్రమైన బ్రతుకు, నిజమైన రక్షణకరమైన జీవితము వారికి అనుగ్రహించమని ఈ ప్రార్థన వారికి, వారి కుటుంబానికి, వారి పరిచర్యలకు, వారి యొక్క ఉద్యోగములకు, వారి వ్యాపారములకు ఆశీర్వాదముగా ఉంచమని సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించును గాక.